వెల్కమ్ టు ఎస్ఎస్ కార్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సైకిల్. వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సైకిల్ గురించి మాట్లాడుకునే ముందు మనం బేసిక్స్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ సైకిల్ కూడా మాట్లాడుకుందాం. బేసిక్స్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ సైకిల్లో మెయిన్గా మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏ లా యూస్ చేసుకొని రిఫ్రిజిరేటర్స్ అండ్ రిఫ్రిజిరేషన్ సైకిల్ అనేది రన్ అవుతుంది. థర్మోడైనమిక్స్లో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని యూజ్ చేసుకొని రిఫ్రిజిరేషన్ అనే ప్రాసెస్ రన్ అవుతుంది. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటంటే which is the heat transfer of heat from a lower temperature region to higher temperature one. హీట్ లోయర్ టెంపరేచర్ నుంచి హయ్యర్ టెంపరేచర్కి వెళ్ళడానికి జరిగే ప్రాసెస్నే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారు. ఓకే, ఏ ఎక్విప్మెంట్స్ అయితే మనం రిఫ్రిజిరేషన్ చేసేదానికి యూజ్ చేస్తామో ఆ ఎక్విప్మెంట్స్ని రిఫ్రిజిరేటర్స్ అని, అండ్ రిఫ్రిజిరేషన్ సైకిల్ జరిగేటప్పుడు మనకి డిఫరెంట్ స్టేజెస్లో జరుగుతుంది. ఈ సైకిల్స్ అన్నిటినీ కలుపుకొని రిఫ్రిజిరేషన్ సైకిల్స్ అని అంటాం. అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ జరిగేటప్పుడు ఏ ప్రిన్సిపల్ మీద ఇది డిపెండ్ అయ్యి జరుగుతుంది. రిఫ్రిజిరేషన్ అనేది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని ఫాలో అవుతుంది అండ్ లేటెంట్ హీట్ వేపరైజేషన్ అనే ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని ఇది మనకి రిఫ్రిజిరేషన్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో ఏం జరుగుతుందంటే లిక్విడ్స్ గాలిలో ఉండే వేడిని హీట్ని అబ్జర్వ్ చేసుకొని గ్యాసెస్గా కన్వర్షన్ జరిగి మనకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఇదే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. అండ్ రిఫ్రిజిరేషన్ ఎన్ని స్టేజెస్లో జరుగుతుంది అనేది కూడా మనం ఇక్కడ చూద్దాం. రిఫ్రిజిరేషన్ బేసిక్గా 4 ప్రాసెస్లో జరుగుతుంది. ఫస్ట్ ప్రాసెస్ వచ్చి ఐసెంట్రోపిక్ కంప్రెషర్ లోపల జరుగుతుంది. సెకండ్ ప్రాసెస్ వచ్చేసి కాన్స్టాంట్ ప్రెజర్ హీట్ రిజెక్షన్, ఇది కండెన్సర్లో జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్, ఇది ఎక్స్పాన్షన్ వాల్లో జరుగుతుంది. అండ్ కాన్స్టాంట్ ప్రెజర్ దట్ అడిషన్, ఇది ఎవాపరేటర్లో జరుగుతుంది. సో ఈ 4 ప్రాసెస్ ఎలా జరుగుతాయి అనేది మనం ఇప్పుడు వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సైకిల్లో తెలుసుకుందాం. వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సైకిల్ అనేది బేసిక్ రిఫ్రిజిరేషన్ సైకిల్. దీంట్లో మేజర్ ఎక్విప్మెంట్స్ కంప్రెసర్, కండెన్సర్, మీటరింగ్ డివైస్ ఆర్ ఎక్స్పాన్షన్ వాల్ అండ్ ఎవాపరేటర్. సో దీంట్లో ఫస్ట్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో మనం తెలుసుకుందాం. మనం ప్రాసెస్ ఎలా జరుగుతుందో తెలుసుకునే ముందు ఇంకో చిన్న విషయం తెలుసుకుందాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్యాసెస్ అండ్ ఫ్లూయిడ్స్? గ్యాసెస్ని మనం కంప్రెస్ చేయగలుగుతాం, ఫ్లూయిడ్స్ని మనం కంప్రెస్ చేయలేము. సో ఇప్పుడు వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సైకిల్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ కంప్రెసర్లో మనం వేపర్ స్టేట్లో ఉండేటువంటి రిఫ్రిజిరెంట్ ఫిల్ చేస్తాం. రిఫ్రిజిరెంట్ని ఫిల్ చేసిన తర్వాత కంప్రెసర్ ఏం చేస్తుందంటే కంప్రెస్ చేస్తుంది. ఎంతవరకు కంప్రెస్ చేస్తుందంటే 88 degrees C టెంపరేచర్ వరకు అండ్ 275 PSI వరకు కంప్రెస్ చేస్తుంది. అంటే హై టెంపరేచర్ హై ప్రెజర్ వరకు కంప్రెస్ చేస్తుంది. కంప్రెస్ చేసిన తర్వాత కంప్రెసరు గ్యాస్ని మనకి కండెన్సర్కి పంపిస్తుంది. కండెన్సర్కి పంపించేటప్పుడు అది గ్యాసెస్ స్టేట్లోనే ఉంటుంది. అండ్ అది కంప్రెసర్ నుంచి కండెన్సర్కి వెళ్ళేటప్పుడు రిఫ్రిజిరెంట్ 88 degrees C టెంపరేచర్ అండ్ 275 PSIతో వెళ్తుంది. కండెన్సర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. హీట్ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది అంటే కండెన్సర్ అనేది కండెన్సర్కి ఒక ఫ్యాన్ ఫిక్స్ చేసి ఉంటుంది. ఈ ఫిక్స్ చేసిన ఫ్యాన్ ఏం చేస్తుందంటే యాంబియంట్ టెంపరేచర్లో ఉండే ఎయిర్ని తీసుకొని కండెన్సర్లో ఉండే కాయిల్ మీదకి పాస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కండెన్సర్లో ఉండే రిఫ్రిజిరెంట్ హై టెంపరేచరు హై ప్రెజర్తో ఉంటుంది. అండ్ యాంబియంట్ టెంపరేచర్లోంచి వచ్చే ఎయిర్ నార్మల్ టెంపరేచర్ యాంబియంట్ టెంపరేచర్తో నార్మల్ ప్రెజర్తో ఉంటుంది. ఇప్పుడు ఈ హై టెంపరేచర్లో ఉండే రిఫ్రిజిరెంట్ యాంబియంట్ టెంపరేచర్లో ఉండే ఎయిర్ నుంచి హీట్ని అబ్జర్వ్ చేసుకొని, అంటే కూల్ మాలిక్యూల్స్ని అబ్జర్వ్ చేసుకొని హాట్ మాలిక్యూల్స్ని బయటికి పంపించేస్తుంది. అది ఎట్లా పంపిస్తుంది అంటే వార్మ్ ఎయిర్ లాగా పంపిస్తుంది. సో ఇక్కడ మనకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. హీట్ ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే వేపర్ స్టేట్లో ఉండే రిఫ్రిజిరెంట్
లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ అవుతుంది. లో టెంపరేచర్లో ఉండే లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ అవుతుంది. లో టెంపరేచర్లో ఉండే లిక్విడ్ స్టేట్లో కన్వర్ట్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే, లో టెంపరేచర్లో ఉండే లిక్విడ్లో కన్వర్ట్ అవుతుంది, కానీ ప్రెజర్ మాత్రం 275 మాత్రం ఉంటుంది. కాన్స్టెంట్ ప్రెజర్ ఉంటుంది, టెంపరేచర్ మాత్రం వేరీ అవుతుంది. ఇలా కాన్స్టెంట్ ప్రెజరు టెంపరేచర్ వేరీ అయిన లిక్విడ్ రిఫ్రిజిరెంట్ మనకి మీటరింగ్ డివైస్ ఆర్ ఎక్స్పాన్షన్ వాల్వ్కి వస్తుంది. ఎక్స్పాన్షన్ వాల్వ్కి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ ఎక్స్పాన్షన్ వాల్వ్లో మనకి నాజిల్ టైప్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. ఎక్స్పాన్షన్ వాల్వ్లో నాజిల్ టైప్ అరేంజ్మెంట్ అనేది మనకు ఉంటుంది. ఈ ఎక్స్పాన్షన్ వాల్వ్ ఏం చేస్తుందంటే, మనకి ఎంత అయితే నెసెసిటీ ఉందో అంత రిఫ్రిజిరెంట్ని స్ప్రే చేస్తుంది. ఎక్కడికి స్ప్రే చేస్తుందంటే ఎవాపరేటర్ కాయిల్లోకి స్ప్రే చేస్తుంది. ఎప్పుడైతే హై టెంపరేచరు హై ప్రెజర్లో ఉండే లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఒక్కసారిగా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే, దాని యొక్క టెంపరేచర్ని లాస్ అవ్వడం జరుగుతుంది. ఎలా లాస్ అవుతుంది, ఎందుకు లాస్ అవుతుంది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ వరకు ఎలా వచ్చిందండి, ఎక్స్పాన్షన్ వాల్వ్ వరకు హై టెంపరేచరు అండ్ హై ప్రెజర్తో వచ్చింది అండ్ ఫుల్ వాటర్తో వచ్చింది. ఇక్కడ ఏం చేస్తుంది ఎక్స్పాన్షన్ వాల్వ్ అనేది, మనకి ఎంతైతే నెసెసిటీ ఉందో ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారంగా స్ప్రే చేస్తుంది. స్ప్రే చేసినప్పుడు మొత్తం రిఫ్రిజిరెంట్ ఎక్స్పాన్షన్ వాల్వ్ నుంచి బయటికి రాదు, ఏదో కొద్దిగా లిటిల్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే లో స్పేస్లోంచి హై వాల్యూమ్ స్పేస్లోకి ఏదైనా లిక్విడ్స్ ట్రాన్స్ఫర్ అయితే ఆటోమేటిక్గా దాని ప్రెజర్ డ్రాప్ అవుతుంది. ప్రెజర్ డ్రాప్ అయితే టెంపరేచర్ కూడా ఇమీడియట్గా డ్రాప్ అయిపోతుంది. సో డ్రాప్ అయిపోయిన తర్వాత దీని టెంపరేచర్ ఎంతకు పడిపోతుందంటే, లిక్విడ్ రిఫ్రిజిరెంట్ టెంపరేచరు 10 to 15 degreesకి పడిపోతుంది. ఇక్కడ ఈ ఎవాపరేటర్ కాయిల్లోకి వచ్చిన లిక్విడ్ రిఫ్రిజిరెంట్ యొక్క టెంపరేచరు 10 to 15 degrees పడిపోయింది. సో ఇప్పుడు 10 to 15 degrees ఉండే లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఎవాపరేటర్ కాయిల్లో ఉంది. సో దీని మీదకి మనం ఏం చేస్తున్నామంటే, రూమ్ టెంపరేచర్లో ఉండే ఎయిర్ని బ్లోయర్ హెల్ప్తో మనం కాయిల్ మీదకి పంపిస్తున్నాం. సో ఇక్కడ కూడా హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఎట్లాగైతే కండెన్సర్లో హీట్ ట్రాన్స్ఫర్ జరిగిందో ఇక్కడ కూడా అలాగే హీట్ ట్రాన్స్ఫర్ జరిగి మనకి కూల్ ఎయిర్ బయటకు వస్తుంది. అండ్ ఈ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఏదైతే ఉందో అది హీట్ ట్రాన్స్ఫర్ జరగడం వల్ల గ్యాసెస్ స్టేట్లో కన్వర్ట్ అయ్యి లో టెంపరేచర్ లో ప్రెజర్లో ఉండే గ్యాసెస్గా కన్వర్ట్ అయ్యేసి మనకి కంప్రెసర్కి వెళ్తుంది. సో అగైన్ మళ్ళీ మొత్తం ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది. ఇదే మనకి వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరెంట్ సైకిల్ ఇలాగే జరుగుతుంది. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మనకి ఎంతైతే నెసెసిటీ ఉందో రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారం కంప్రెసర్ వర్క్ చేయడం, దాని ప్రకారంగానే మనకి రిఫ్రిజిరెంట్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. రిఫ్రిజిరెంట్ ఫ్లో అనేది కూడా దాని ప్రకారం ఫ్లో అవుతుంది. అండ్ ఈ డ్రాయింగ్లో చూసినట్లయితే ఈ డయాగ్రామ్లో మనకి డ్రైయర్ అనేది ఉంది, తర్వాత ఎవాపరేటర్ కాయిల్ దగ్గర బ్లోయర్ యూస్ చేస్తున్నాం, కండెన్సర్ దగ్గర ఫ్యాన్ యూస్ చేస్తున్నాం. ఎందుకు యూస్ చేస్తున్నాం, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డ్రైయర్ అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎవాపరేటర్ బ్లోయర్ అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కండెన్సింగ్ ఫ్యాన్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కండెన్సింగ్ ఫ్యాన్ అండ్ ఎవాపరేటర్ బ్లోయర్ అని మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైయర్ ఏం చేస్తుందంటే, రిఫ్రిజిరెంట్లో ఉండేటువంటి డస్ట్ పార్టికల్స్ని ఫిల్టర్ చేస్తుంది. డ్రైయర్ అనేది ఇస్ నథింగ్ బట్ ఏ ఫిల్టర్. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎవాపరేటర్ బ్లోయర్ అండ్ కండెన్సింగ్ ఫ్యాన్. సో కండెన్సర్ ఫ్యాన్ అనేది మనకి ఎయిర్ సప్లై చేసేదానికి కండెన్సర్ మీదకి యూస్ చేస్తున్నాం, అండ్ బ్లోయర్ అనేది ఎయిర్ సప్లై చేసేదానికి ఎవాపరేటర్ కాయిల్ మీదకి యూస్ చేస్తున్నాం. కానీ అక్కడ ఫ్యాన్ యూస్ చేసాం కండెన్సర్ దగ్గర, ఇక్కడ ఎవాపరేటర్ కాయిల్ దగ్గర బ్లోయర్ యూస్ చేసాం ఎందుకు అనే క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కండెన్సర్ దగ్గర మనకి ఎయిర్ డైరెక్షన్ ఒక డైరెక్షన్లో ఎయిర్ని పంపించాల్సిన నెసెసిటీ లేదు. సో దానికి ఫ్యాన్ యూస్ చేస్తాం. కానీ ఎవాపరేటర్ కాయిల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇండోర్, అంటే మన రూమ్ లోపల ఉండే మిషన్ అనమాట ఏసీలో. దానికి ఒక యూనిట్ డైరెక్షన్లో మనం ఎయిర్ ఫ్లో పంపించాలి. దానికోసం ఆ యూనిట్ డైరెక్షన్లో మనం ఎయిర్ ఫ్లో పంపించాలి అంటే దానికోసం మనం ఖచ్చితంగా బ్లోయర్ యూస్ చేయాలి. అండ్ సర్టెన్ స్పీడ్స్ మెయింటైన్ చేయాలంటే కూడా మనం బ్లోయర్ యూస్ చేయాలి. సో ఇది మొత్తంగా వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సైకిల్. అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్, COP. కోఎఫిషియంట్ ఆఫ్
పర్ఫార్మెన్స్ అంటే ఏంటి? ఏసీ మిషన్లో మనం రిఫ్రిజిరేటర్స్ అండ్ హీట్ పంప్స్ యూస్ చేస్తాం. కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ is nothing but the performance of refrigerator and heat pumps is exposed in terms of coefficient of performance. మన రిఫ్రిజిరేటర్స్లో యూస్ చేసే హీట్ పంప్స్ అండ్ రిఫ్రిజిరేటర్ ఎక్విప్మెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ని, కంప్రెసర్ వాటి యొక్క అన్ని ఎక్విప్మెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ని కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటాం. సిఓపి ఫార్ములా ఏంటంటే కూలింగ్ ఎఫెక్ట్ బై వర్క్ ఇన్పుట్. Thank you. I hope you understand the concept.